హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు ముందుగా అయితే వరలక్ష్మీదేవి పూజ శుభాకాంక్షలు అండి అందరికీ. అయితే నేను ఈ రోజు ఎందుకంటే ఇంత ఎర్లీగా లేచాను, పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదా ఆల్రెడీగా లాస్ట్ వీడియోలో. అందు గురించి పూజకి ప్రసాదాలు కంపల్సరిగా కావాలి కదా. ఇంకా అందరూ నైట్ ఫుల్గా డెకరేషన్ అది చేసి అయితే అలసిపోయారు. నేనైతే కొంచెం ఎర్లీగానే లేచాను, ఎందుకంటే పూజ ఒక 8 o'clockకి అలా కంప్లీట్ చేసేద్దామని చెప్పి. ఇంకా అమ్మవారికి ప్రసాదాలు అన్నీ రెడీ చేద్దామని చెప్పి నేను ఇంకా స్టార్ట్ అవుతున్నా. చూడండి ఏం చేస్తున్నానో మీరు కూడా. ముందుగా అయితే ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ అయితే నైటే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి, ఎందుకంటే మార్నింగ్ లేచి ఇదంతా చేయగలనా లేనా అని చెప్పి ముందు రోజు నైటే నీట్గా శుభ్రం చేసేసుకున్నాను ముగ్గులు అవి పెట్టి. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా బూర్లకేమో పప్పు నానబెట్టాను, ఇంకేమొచ్చి మళ్ళీ వడలకు కూడా పప్పు అయితే నానబెట్టాను. ఇంకా మిగతా ప్రాసెసింగ్ అంతా ఇంకా ఒకటి ఒకటి అయితే స్టార్ట్ చేయాలి. ఎంత ఎర్లీగా అయిపోతే అంత మంచిదని చెప్పి నేను కూడా ఎర్లీగానే లేచాను. అసలు 1 o'clockకి ఈరోజు అయితే లేచాను సీరియస్గా అంటేనే. రైస్ అయితే పెట్టేస్తున్నానండి, కొంచెం దేవుడికి మంచిగా మొక్కుకొని త్వరగా ఫాస్ట్గా అయిపోవాలని నేనైతే అనుకుంటున్నానండి. ప్రసాదాలన్నీ నేను ఫస్ట్ టైం కదా పూజ చేయడం, అందు గురించి ఇంకా నేనే అంతా చేసుకున్నామని చెప్పి నేనే చేస్తున్నాను మొత్తం అని. సిల్వర్ సామాన్లు అయితే ఇప్పుడైతే క్లీన్ చేసుకున్నామని అయితే అన్నీ చేశాను. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టాను, మళ్ళీ ఒకసారి పూజ చేసే ముందు అన్నీ నీట్గా బొట్టులో పెట్టుకున్నామని చెప్పి సిల్వర్ సామాన్లు అయితే అన్నీ అయితే తీసాను. ప్రసాదాలు అయితే అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. పూజకి కావాల్సిన సామాన్లు కూడా అన్నీ నీట్గా అక్క వాళ్ళు అయితే సర్దుతున్నారు మొత్తం, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కదా చేయడం, అందు గురించి అని చెప్పి అక్క వాళ్ళు శుభ్రం మొత్తం అంతా చేస్తున్నారు. ఇంకా పూజ ఎలా చేసుకున్నానో మీరైతే చూడండి. లక్ష్మి పక్కకి వెళ్ళిపో. మనసులో తలుచుకున్న తర్వాత ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని కూడా తలుచుకోవాలి. అదే విధంగా చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకోండమ్మా. హస్తం ప్రక్షాళ్య, తర్వాత అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు తాగాలే ఆచమనం అంటే నీళ్ళు తీసుకొని తాగు. నేను ఎందుకే వీడియో చూస్తే చేస్తాను. వాచనం అంటే నేనేం పంతులు అనుకుని క్రియాన్ అచ్చిపినాక తాగు. ఎడమ చేతులు కాదు కుడి చేతులు వేసుకోవాలి. 3 సార్లు వేసుకొని వేసుకో. ఇంతలు వాసన చూసి వెనక్కి వేసుకోండి. ముక్కు పెట్టుకోండి. వాసన పీల్చి తర్వాత వదిలేసేయాలి. ప్రాణాయామం చేయండి. ఓం ఇలాగా చూడు. సర్వే తే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకరమ సమారభే. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. హస్తం ప్రక్షాళ్య, అందరు కూడా చెయ్యి శుద్ధి చేసుకోండి, చెయ్యి కడుక్కోండి. ఇప్పుడు ముక్కు కొట్టాలి. మనము పూజను స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి గంట కొట్టాలి. కుడి చేతితో ఇలా మూసేయండి. ఓకేనా? అందరు కూడా ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ వరమహాలక్ష్మీ దేవి దేవతాముద్దిశ్య శ్రీ వరమహాలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరఘ్నయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భారత
క్షేత్రే శ్రీ హారిక చాంద్రమానీన శాలీవాహనశకే స్వస్తి శ్రీ చాంద్రమానీన విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాసే శుక్లపక్షే సప్తమ్యాం శుభతిథౌ అస్య యజమానస్య గోత్రోద్భవస్య మీ గోత్రనామాలు ఏవైతే ఉంటాయో మీ మనసులో తలుచుకోండి. అందరూ కూడా మీ గోత్రనామం అంటే ముందుగా గోత్రం తలుచుకున్న తర్వాత మీ కుటుంబం పేర్లు ఉంటాయి కదా, అందరి పేర్లు కూడా మనసులో మీరు మీ తల్లిదండ్రులు ఉంటాయి. తర్వాత మీరు ఓం అస్య యజమానస్య గోత్రోద్భవస్య సహా కుటుంబస్య తలుచుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పాలి. చెప్పండి. మమ అస్మాకం అందరూ కూడా చెప్పాలి. అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చెప్తున్నారా? మహా గణపతి దేవత పూజా సహిత వరమహాలక్ష్మి దేవి దేవత సహిత మహాలక్ష్మి మమ ఉద్యోగేన వ్యాపారేణ వ్యవహారేణ అధిక లాభ సిద్ధ్యర్థమే అఖండ లక్ష్మి దిన దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ స్వగృహే నవగ్రహ దోష పీడ పరిహారార్థం ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వక మహాగణాధిపతి సహిత వర వ్రత పూజాంచ అహం కరిష్యే ఇది సంకల్ప్య చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కిందికి వదిలేసేయండి. నీళ్లతోని కిందికి వదిలేసేయాలి. మీరు కూడా అమ్మ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు కుడి చేతిలో వేసుకుని నీళ్లతో వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు కలశ పూజ ఉంటుంది. ఓకేనా? అందరూ కూడా కలశంలో ఒక విడి పువ్వు వేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఆచమనానికి వాడినటువంటి అది పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ఈ కలశం వాడుదాం. ఆ యొక్క కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకుంటామా. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః. మీ దగ్గర రోజ్ వాటర్ ఉన్నట్లయితే రోజ్ వాటర్ వేసుకోవచ్చు. ఓం గంగాజలం ఉన్నట్లయితే మీరు వేసుకోవచ్చు, దాంట్లో కలుపుకోవచ్చు. ఓం ఇప్పుడు దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు ఒక విడి పువ్వు 2 అగరబత్తులు వెలిగించండి కలశానికి. అందరు కూడా మీరు కూడా అలానే చేయండి. ఒక విడి పువ్వు 2 అగరబత్తులు వెలిగించండి కలశానికి. అందరు కూడా మీరు కూడా అలానే చేయండి. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాం స్మృతాః కుక్షౌ సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదో హ్యధర్వణः గంగే జయమునే చైవ గోనిధిం కురు. ఒకసారి వేయండి గణపతి పైన. గణపతి దగ్గర అక్షంతలందరూ కూడా వేసుకుందాము. తలలో కూడా పెట్టుకోవచ్చు. మహాగణాధిపతయే నమో నమః. ఇప్పుడు అమ్మవారి యొక్క పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా తాంబూలాలు తీసుకోవడానికి అయితే అందరికీ చెప్పాము. అందరూ అయితే వచ్చారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరికైతే తాంబూలాలు అయితే ఇస్తూ ఉన్నానండి. ఇంకా నాకు పూజ అయితే మాత్రం చాలా హ్యాపీగా అయ్యింది. అసలు నేను ఫస్ట్ టైం కదా చేసుకోవడం, నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది. ఎందుకంటే అక్క వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, నేను పూజ ఫస్ట్ టైం చేసుకుంటున్నానని చెప్పి.
ఇంకా నా పూజలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎవరైనా చెప్పండి. నేను ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, తెలుసుకోవడంలో తప్పు అయితే లేదు. అందు గురించే మీరు ఎవరైనా నాకైతే ఎవరు ఏం చెప్పినా నేనైతే పాజిటివ్గానే తీసుకుంటాను. అస్సలు నెగిటివ్గా అయితే నేనైతే తీసుకోను. ఎవరైనా చెప్పేది నా మంచి కోసమే కదా. అసలు వరలక్ష్మీదేవి పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేనైతే మాత్రం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిజంగానే. కొంచెం బాధ కూడా ఉంది, ఎందుకంటే మా హస్బెండ్ రాలేదు కాబట్టి. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా అమ్మవారికి పెట్టిన శారీ అయితే కట్టేసుకున్నాను నేనైతే మాత్రం. శారీ కట్టుకొని ఇంకా అమ్మవారికి ఏమేమైతే గోల్డ్ పెట్టానో అవన్నీ ఈవినింగ్ అయితే పెట్టుకోవాలంటే ఇంకా మా మమ్మీ చేత అన్నీ చేపించుకున్నాను నేనైతే మాత్రం. నీట్గా అమ్మవారికి అయితే నేనైతే మాత్రం ఎర్ర నీళ్ళతో డిస్ట్ అయితే తీసానండి. వచ్చిన వాళ్ళందరూ చాలా బాగుంది, అమ్మవారు చాలా బాగున్నారు అసలు నిజంగానే అన్నారు. ఇంకా అందు గురించి అమ్మవారికి కొంచెం డిస్ట్ తీసి ఇంకా నేనైతే పూజ మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నాను నేను మాత్రం. అయితే వీడియో కొంచెం లేట్గానే అసలు పోస్ట్ చేస్తున్నానండి, ఎందుకంటే అసలు చిన్నోడితో నాకు అస్సలు అవ్వట్లేదండి ఈ వీడియో ఎడిటింగ్ చేయడం. అది మొత్తం అంతా నాకు చాలా టైం అయితే చాలా ఎక్కువ తీసుకుంది. నేనైతే 2nd వీక్ చేసుకున్నాను పూజ అయితే. ఇప్పుడు నేను 4th వీక్ అప్లై చేస్తున్నాను. మీరు ఏమీ అనుకోవద్దండి ఎవరు. ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్. మీ ఇంట్లో వరలక్ష్మీదేవి పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అందరూ అయితే.